మరో బ్రేకింగ్ అవుతుంది. నేడు వైసీపీ శాసనసభ పక్ష భేటీ జరగనుంది. తాడేపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైసీపీ అధినేత జగన్ చర్చించనున్నారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. నేడు వైసీపీ శాసనసభ పక్ష భేటీ జరగనుంది. తాడేపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైసీపీ అధినేత జగన్ చర్చించనున్నారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లో అందిస్తారు. హరీష్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం మండల సభ్యులు అదేవిధంగా శాసనసభ సభ్యులతో వైసీపీ అధినేత జగన్ సమావేశం నిర్వహించబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి శాసనసభ పక్ష సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు అసెంబ్లీని వేదికగా చేసుకుని శాసన మండలిని వేదికగా చేసుకుని వైసీపీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటుగా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కీలకమైనటువంటి అంశాలతో పాటుగా ఆరోగ్యశ్రీ, మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ వంటి అంశాలను కూడా ఈ సందర్భంగా జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు అవసరమైనటువంటి సమయం ఇవ్వాలని చెప్పి కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రతిపక్ష హోదాకు సంబంధించి ప్రతిపక్ష హోదా కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా రేపటి నుంచి విస్తృతంగా వైసీపీ పోరాటం చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్.